అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడ్. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఇప్పటికే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆ మహనీయురాలి జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. సావిత్రిబాయి పూలే జయంతి వాటికి సంబంధించిన నిర్వహణ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదో రాష్ట్రంలో ఒక రకమైన గమ్మత్తైనటువంటి వాతావరణం నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల స్పష్టమైనటువంటి అభిప్రాయం ప్రకటించకుండా మొన్నను చూసాం. అమ్మ బయలుదేరిందని ఫామ్ హౌస్లకు వెళ్ళి కేసీఆర్ బయలుదేరినప్పుడు అంటే మీడియాకు కూడా అనవసరమైనటువంటి సబ్జెక్టు. ఏమవసరం అంటే ప్రజలకి ఆయన బయలుదేరితే ఉంది, ఫామ్ హౌస్లో పంటే ఉంది, ఎన్ని బాటిల్ తాగిండు, ఎంత చుట్టుపక్కల ఏమేమి చేసిండో ఇక్కడ ప్రజలకు ఏమవసరం? మా బీసీల పట్ల ఇంతవరకు గంటన్నర మొన్న స్పీచ్ ఇచ్చినావు తెలంగాణ భవన్లో, బీసీల ఊసెత్తలే. మొన్న అసెంబ్లీకి వచ్చినావు, అమ్మ వచ్చినాడు మెరిసిపోయినాడు అన్నట్టుగానే మెరిసిపోయినావు తప్ప ఏం చేసినావు? ఒక అమరులకు సంబంధించిన సంతాప తీర్మానంలో పాల్గొనలేదు. ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే బీసీ ఉద్యమం పట్ల నీ వైఖరి లేదు. నీ కుటుంబ పాలన, నువ్వు దేశాధ్యక్షుడివి, నీ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, నీ అల్లుడు, అంటే నీ కుటుంబానికి సంబంధించిన పార్టీ అది. నీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పార్టీ ఎందుకు కొనసాగిస్తున్నావు? తక్షణమే నీ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల గురించి మాట్లాడకుండా, బీసీల ఊసెత్తకుండా పనికిరాని ఉపన్యాసాలు దంచిపోయినటువంటి కేసీఆర్ మా బీసీల ఊస ఎందుకు ఎత్తలేదు? మేము ఓట్లేదా? ఎన్నికలప్పుడు 44 మంది రెడ్లకి ఇచ్చినావు ఎమ్మెల్యే టికెట్లు, 11 మంది ఎలమలకి ఇచ్చుకుని మొత్తం అగ్రకులాలతో నింపుకున్నటువంటి బీఆర్ఎస్ ఇది అగ్రకుల రాష్ట్ర సమితి తప్ప బీసీలకి ఊసెత్తనేటువంటి పార్టీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత ఇబ్బంది జరుగుతా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఒంటి చేత్తోడు ఉద్యమం చేసి సాధించుకొని సర్పంచులు గెలిస్తే నువ్వు మాట్లాడవా? నీ కండకావరమా, నీ అహంకారమా, నీ ఎలమ దొర పెట్టడం కొనసాగుతా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలని అంటా ఉన్నాం. ఎవరి కోసం నీ పార్టీ? మా గురించి మాట్లాడినప్పుడు నీ పార్టీతో మాకేమవసరం? నువ్వు ఉంటే అంత, ఊడితే అంత, నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బీసీలు అని చెప్తా ఉన్నాం. ఇంత అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతూ ఉంటే మాట్లాడకపోవడం, మా బీసీల పట్ల మాట్లాడతామని 39 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి సగభాగానికి ఎక్కున్నటువంటి పీసీఎస్ ఎస్టీలు నువ్వు మా ఊసెత్తకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. తక్షణమే మొన్ననే చెప్పినాం, నీ దొడ్డు ముక్కు, నీ బట్ట ముఖంతో నువ్వు ఏ రకరకాలుగా ఉన్నావో నువ్వు బీసీలకి ముక్కు నేలకు రాయడం కాదు కానీ నిన్ను వర్ణించడం కూడా అనవసరం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇక అయిపోయింది కదా, సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కదా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ వాదం, బీసీ ట్రెండ్ నడుస్తా ఉన్న క్రమం లోపల గణనీయంగా గెలుచుకున్నటువంటి మా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చెప్పి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం లోపల అగ్రకులాలను చిత్తుగా ఓడించి ఈరోజు గ్రామ ప్రథమ పౌరులైనందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో అనుకుంటా ఉండు రేవంత్ రెడ్డి ఇక అయిపోయింది, 42% అంటా ఉన్నావు. ఎవడు ఏమన్నాడు బిడ్డ? 42% నిన్ను ఇచ్చిపెట్టాం. 42% రేపు విద్యా ఉద్యోగాలే కాదు, రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ సాధించుకునేంత వరకు కూడా ఎంతమంది జడ్పీ చైర్మన్లు ఇస్తావు, ఎంతమంది కార్పొరేటర్లు ఇస్తావు, ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు ఇస్తావు, ఎంతమంది మేయర్లు ఇస్తావు, ఈరోజు ఎంతమంది ఎంపీపీలను ఇస్తావో 42% మేము చీల్చుకొని సాధించుకుంటాం. అంతకంటే ఎక్కువ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయిపోయినంతే కాదు, మేము కాంగ్రెస్ పార్టీని కూడా నిలదీస్తా ఉన్నాం. ఎవడు ఏమన్నాడు కామన్నాడు సాక్షిగా ఎందుకు ఇచ్చినావు? ఎందుకు గద్దెనెక్కి కులుకుతా ఉన్నావు? ఈరోజు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకుండా సిగ్గు శరం ఉంటే తక్షణమే మీ పార్టీలకి, బీసీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కావచ్చు, బీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేయాలి, మాతో పాటు ఉద్యమంలోకి రావాలి. ఉద్యమం అయిపోలేదు, ఇది ఆరంభం మాత్రమే.
ఖచ్చితంగా అంతిమ విజయం 42% సాధించుకున్న తర్వాతనే మేము నిష్క్రమించామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. విద్యా ఉద్యోగాల్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటది. మీరు ఒక పక్క జరుగుతా ఉంటే మూసి గురించి చర్చ డైవర్ట్ చేస్తాడు. బీసీలను పక్కదారి పట్టించడానికి ఈ అగ్రకుల అహంకార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నీళ్ల వైపు మళ్లిస్తా ఉన్నారు. ఎవరికి ఉన్నాయండి భూములు? ఎవరికి ఉన్నాయి భూములు? ఎక్కడున్నాయి ప్రాజెక్టుల కింద? దళితులకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అగ్రకులాలకు ఎంత ఉన్నాయి? బీసీలకు ఎంత ఉన్నాయి? సార్ భూములు ఉన్నాయా మాకు? అరెకరమో ఎకరమో 2 ఎకరాలు ఉంటే ఆ భూముల చుట్టూ లక్షల కోట్లు కేటాయించి అప్పనంగా లండన్ లో, దుబాయ్ లో బిల్డింగ్లు కట్టుకుని కవిత ఒక పక్క బిల్డింగ్లు కట్టుకుంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ 39 మంది ఎమ్మెల్యే ఉంటాయి, 39 మంది ఫామ్ హౌజులు ఉంటాయి. మీ ఎకరాలే ఉంటాయి ఈ ప్రాజెక్టుల కింద. మీ రియల్ ఎస్టేట్ల పేరుతోటే ఉంటాయి తప్ప పేద ప్రజలైనటువంటి బీసీలకు ఏమున్నాయి? ఎంబీసీ కులాలకు ఏమున్నాయి? ఎస్సీలకు ఏమున్నాయి? ఎస్టీలకు ఏమున్నాయి చెప్పాలి. నీళ్ళ చుట్టూ తిప్పుతా ఉంటావు. మూసీలో మునగాలో ఒక్కొక్కరు వచ్చి బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు మూసి ప్రక్షాళన చేస్తాడట. లక్షల కోట్లు ఆయన కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు తింటే ఈయన మూసి పేరుతో 1.5 కోట్లు తినడానికి కుట్రలు పంతా ఉన్నారు. పేద ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడకుండా, మా బీసీల సమస్యలు మాట్లాడకుండా, మా ఆత్మ గౌరవం, అస్తిత్వానికి సంబంధించిన అంశాలని చర్చ పెట్టకుండా పక్కదారి పట్టి చెడు కుట్ర చేస్తా ఉన్నారు ఈ 3 పార్టీలు. ఈ 3 పార్టీలని ఎండగడతాం. బిడ్డల్లారా, మమ్మల్ని కూటికాడి నోటును గుంజుకున్నట్టుగా, నోటికాడి కూటును గుంజుకున్నట్టుగానే మాకు వచ్చేటువంటి పదవుల్ని గుంజుకుంటే మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. ఆ విధంగానే మీరు అనుకుంటా ఉన్నారు ఇక అయిపోయింది కదా అని. ఇప్పుడే అంటా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, ఈ 2 ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తాం. అంతిమంగా లక్షలాది మందితోటి హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభ జరుపుతాం. ఈ బీసీ ఉద్యమం సబ్బు బిల్లల సంఘాలు, స్కాలర్షిప్ల సంఘాలు ఆగితే ఆగేది కాదు. అవి అయ్యా అని అడుక్కుంటా ఉన్నాయి. పార్టీల దగ్గర పోయి దేయ్య అని చెప్పి భిక్షాగాలం కాదు బీసీలం పోరాడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్మిస్తాం. బస్ యాత్రల ద్వారా చైతన్యపరుస్తాం. బహిరంగ సభల ద్వారా బీసీలని మొత్తం క్యాడర్ గా ఐక్యంగా ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి క్యాడర్ ని తీసుకొచ్చి ఉద్యమాలు కథల రంగులు తిప్పుతాం. రాబోయే రోజుల్లో మిలిటెంట్ ఉద్యమం జరుపుతామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. బిడ్డలారా కబద్దారని చెప్పేసి 3 పార్టీలని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.